కొందరు నన్ను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు కూడా చేశారు. కానీ అప్పుడు నేను చేసింది ఏంటంటే 32 ఇయర్స్గా మీరు ఓఫీర్ గారిని ఆయనకు ఫ్యామిలీ బ్రేక్ అవ్వడం కానీ ఇన్ని ఎలిగేషన్ల మధ్య ఇంత వ్యతిరేకత ఆయన మీద వచ్చినప్పుడు కూడా థర్టీ 32 ఇయర్స్గా మీరు ఓఫీర్ గారిని అతి సన్నిహితంగా వెంబడిస్తున్నారు కదా, మరి 32 సంవత్సరాల్లో మీతో పాటు పరిచర్యలో అనేక మంది ఉండొచ్చు. మరి ఓఫీర్ గారు అప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా ఒక వివాదాస్పదమైనటువంటి గుర్తుగా ఉన్నాడు. ఎంతో మందికి ఆయన ఆబ్జెక్షన్, ఎంతో మంది మీ ప్రక్కన నడిచిన వాళ్ళే విడిచిపెట్టి వెళ్ళిపోయిన వారు ఉన్నారండి. సో మీరు ఆయన ఇష్యూని అంతా కూడా అప్పటి నుంచి అబ్జర్వ్ చేస్తున్నారు. మరి వాళ్ళు వెళ్ళిపోవడం గల కారణం ఏమిటి? మీరు స్థిరంగా కదలకుండా ఉండడం గల కారణం ఏమిటి? మీరు ఆయన జీవితంలో ఎదురైన సంభవాలు, మేబీ ఆయనకు ఫ్యామిలీ బ్రేక్ అవ్వడం కానీ, తర్వాత ఇట్లా అనేక మంది తిరుగుబాటు చేయడం కానీ, ఆయన మీద నీలాపనిందలు వేయడం కానీ, ఎలిగేషన్స్ చేయడం కానీ, దీంట్లో ఎంత వాస్తవం ఉందంటారు? అసలు ఇన్ని ఎలిగేషన్ల మధ్య ఇంత వ్యతిరేకత ఆయన మీద వచ్చినప్పటికి కూడా 32 సంవత్సరాలు మీరు ఆయనతో నడిచారంటే ఇది చాలా వర్ణనాతీతం. సో ఈ విషయంలో చిన్న క్లారిటీ, మీరు ఓఫీర్ గారికి సన్నిహితంగా ఇన్ని సంవత్సరాలు వెంబడించిన వారికి ఆ స్పష్టత ఉంటుంది. బయటకు పోయిన వాళ్ళు చంచల మనస్కులు, వారి దగ్గర పోయి మనం ఏం తెలుసుకోలేం. సో ఈ విషయాన్ని మీరు ఏమన్నా చెప్పదలుచుకున్నారా? ఒకటి ఏంటంటే, నేను ప్రారంభం నుంచి గమనించింది, అయ్యగారు ఎవరికి హస్త నిక్షేపణ చేసిన వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి ఒక మాట చెప్పేవారు. ఏంటంటే, ఇది మొదలుకొని యేసయ్య రాకడ వరకు మరణ పర్యంతం సత్యవాక్యం కొరకు మనం కలిసే ఉండాలి. వ్యక్తిగత విషయాలు, డబ్బు కానీ వ్యక్తిగత విషయాలు కానీ ఏ ఇతర విషయాలలో మనం విడిపోవడానికి మనకు అధికారం లేదు. ఒకే విషయంలో విడిపోవచ్చు. అదేంటంటే, నేను చెప్పిన బోధ ఇది సత్యము కాదు, నేను తప్పుడు బోధ చేస్తున్నానని మీకు అనిపించినప్పుడు, నేను చేసే బోధ తప్పు అని మీరు లేఖనాధారాలు చూపించి నిరూపించాలి. మీరు నిరూపించి, ఎన్ని లేఖనాధారాలు చూపించి మీరు నిరూపించిన నేను మూర్ఖంగా మొండిగా నేను ఒప్పుకోక నాదే సత్యం అని మొండివాదం చేస్తే, సత్యాన్ని కాపాడడానికి నన్ను మీరు విడిచిపోవచ్చు. ఓకే, సత్యము విషయము గాక డబ్బు పరంగా ఇంకేదన్నా వ్యక్తిగత విషయాలు, ఈర్ష్య ద్వేషాలు, ఏదో మాట అనుకుంటాం, ఇట్లాంటివి ఏ విషయాల్లో కూడా మనం విడిపోకూడదు. సత్యాన్ని స్థాపించడానికే, సత్యము కొరకే మనం ఏకమం. ఫస్ట్ నుంచి అయ్యగారు చెప్పేది ఏంటి? యెహోవా వాక్యం కొంత ఇచ్చట కొంత అచ్చట. ఇప్పుడు అనేక మంది సారాంశం రైట్. ఇప్పుడు ఆ బోధ విషయంలో ఎటువంటి డిస్ప్యూట్ లేదండి. నేను ఏంటంటే, బోధ విషయంలో ఓఫీర్ గారు లేఖన విరుద్ధమైన బోధ చేస్తున్నది రీజన్ కాదు. ఇప్పుడు మీతో పాటు 32 సంవత్సరాల్లో మేబీ చాలా మందిని మీరు వెళ్ళిపోయిన వాళ్ళని చూసి ఉంటారు. ఈ వెళ్ళిపోతున్న వాళ్ళు ఎందుకు వెళ్ళిపోతున్నారు, మీరు ఎందుకు ఉన్నారు అనేది నేను అడుగుతాను. ఇదే వ్యక్తిగత విషయం. ఫలానా విషయం బోధ తప్పని ఒక్కరిని చెప్పమని ఒక్కడి దగ్గర ఆన్సర్ ఉండదు. ఎందుకు పోయినావు అంటే, మరి ఆ రోజు ప్రమాణం చేసి హస్తనిక్షేపణ పొందినప్పుడు దేనికి? ఇప్పుడు అందరికన్నా ఎక్కువగా పెళ్లి ప్రమాణాలు చేసినటువంటి భార్యనే వెళ్ళిపోయింది కదా. అంటే ప్రత్యక్షత లేకపోతే నిలవలేరు అనేది మీరు చెప్పదలుచుకున్నారు. సొంత భార్య అయినా పర్వాలేదు కానీ ప్రత్యక్షత లేకపోతే. విశ్వ ప్రణాళిక గ్రంథం రాశాడు అయ్యగారు. విశ్వ ప్రణాళిక గ్రంథములో నిత్య చీకటిని లూసిఫర్ తనలోనికి ఆహ్వానించుకొని నిష్కారణంగా దేవుణ్ణి దూరం అయ్యా. దేవునిలో ఏం లోపం ఉంది? ఇప్పుడు పోయినోడు ఏం చెప్తాడు? పోయిన వాళ్ళు మీకు ఆయన మీద ఎలిగేషన్స్ చెప్పి ఉంటారు. మీరు కూడా ఇప్పుడు ఇంతకుముందు నీరజ మేడం యొక్క పేరు కూడా మెన్షన్ చేశారు. అవును. సో ఆమె కూడా మీకు చాలా సన్నిహితంగా ఉండేదని మాకు తెలుసు. సో అందరితో మంచిగా మాట్లాడేది, అందరితో మంచిగా మాట్లాడేది. మంచి అంటే పోయిన వాళ్ళు మీకు ఎన్ని నెగిటివ్ విషయాలు చెప్పినా కూడా మీరు దాన్ని నేను ఒక్కటే, దేవుడు ఉన్నాడు. దేవుడు ఈ తరములో సార్వత్రిక సంఘాన్ని సంస్కరించడానికి, అన్నిటికీ కుదురుబాటు తీసుకురావడానికి ఒక ప్రవక్తను నిలబెట్టాడు. అయ్యగారి ఈ 45 పైచెలుకు సేవా జీవితంలో 1982 నుండి కూడా వారు ఒకటే చెప్తారు, ఎన్నాళ్ళ మట్టుకు మీరు 2 తలంపుల మధ్య తడబడుచుండు, ఏది సత్యమో మీకు తెలుసుకుందాం రండి అని వారు పిలుపునిచ్చారు. వారికి దేవుడిచ్చిన దర్శనం కూడా చెప్పాడు. దేవుడు నన్ను 8 గ్రంథాలు రాయమన్నాడు. 9 యాక్చువల్గా 9వది బైబుల్ కాలేజ్. అయితే ఇప్పుడు 8 గ్రంథాల ద్వారా మార్టిన్ లూథర్ ద్వారా మొదలు పెట్టిన సంస్కరణ ముగింపుకు తెస్తాడని చెప్పాడు.
నేను దాన్ని నమ్మిన, ఆ దర్శనాన్ని నమ్మిన. ఆ దర్శనం ప్రవక్తకి ఇచ్చారు కనుక ఈ దర్శనములో ఉండడం ముఖ్యం. వీళ్ళంతా అనవసరమైన విషయాల మీద దృష్టి అంటే పెట్టి ఇప్పుడు ఆ వచ్చిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అందులో వాస్తవం లేదంటారా? ఏం అంత నీలాపనిందలు 100%. 100%. నీలాపనిందలు, ఆయనను డీఫేమ్ చేయడానికి చేస్తున్న నిష్కారణ ద్వేషం, ఈర్షతోని మాట్లాడుతుంది. చాలా మందిని నేను చూశాను. ఒక ఆయన అయితే వేదికల మీద చెప్పేవాడు, రంజిత్ ఓఫిర్గా లాంటి ప్రవక్త ఇప్పటి వరకు పుట్టలేదు, పుట్టబోడు. మేము గుడ్డిగా వెంబడించడము లేదు, ఆయనకి ఇచ్చిన దర్శనం లేఖనాధారాలతో ఉన్నది కాబట్టే వెంబడిస్తామని స్టేజ్ల మీద చెప్పాడు. ఆయన డైరెక్ట్ గా చెప్పేటప్పుడు నేను వినలేదు, కానీ ఇప్పుడు ఆయన లేడు. అంటే మరి ఇప్పుడు ఎందుకు పోయిండు? పుడతాడని పోయినాడు, పుట్టబోతున్నాడని పోయినాడు. అంటే ఏదో ఉంటది లోపల, నాకు ప్రిఫరెన్స్ ఇవ్వలేదనో, నన్ను అంటే వ్యక్తిగత కారణాలను బట్టి వెళ్ళిపోయారు తప్పితే ఓఫీర్ గారి మీద ఆరోపణ లేదు కూడా వాస్తవం. విషయాలు కూడా వాళ్ళు ఊహించుకున్నది, వాళ్ళకేదో మేలు లాభం రాలేదనో ఇట్లాంటివి ఏదో ఉంటాయి, కానీ అయ్యగారి దగ్గర తప్పు ఉన్నదని కాదు. ఒకవేళ నేను అంటాను, అయ్యగారు తప్పు చేశాడు అనుకుంటే, ఒకవేళ తప్పు చేస్తే తప్పు చేస్తున్నాడు ఈయన మంచోడు కదా అని వెళ్ళిపోయినాడు. ఇప్పుడు ఆయన మంచోడు కానప్పుడు నీ ద్వారా ఇంకెంత జరగాలి? ఎక్కువ జరిగింది. ఆయన 1500 పైచులకు సంఘాలు కట్టాడు, 1000 మంది పాస్టర్లను చేశాడు, అందులో నేను ఒకడిని. అయితే ఇప్పుడు ఆయన 1000 మంది పాస్టర్లను చేస్తే నువ్వు మంచోడివి కదా, నువ్వేం చేయాలి? నువ్వు 2000 మందిని చేయాలి. మరి నీ ద్వారా జరుగుతలేదు, ఇక్కడ ఎందుకు జరుగుతున్నది? కామన్ సెన్స్, ఇంగితాన్ని ఆలోచించాలి. దేవుడు ఒక వ్యక్తి పాపంలో బ్రతుకుతుంటే కూడా వాడుకుంటాడా? వాడుకోడు. అట్లా ఎన్నోసార్లు అయ్యగారు కూడా అన్నాడు, అది మరి అట్లా పాపంలో బ్రతికేవాడిని అభిషేకమే ప్రసంగాల్లో విలువైన అభిషేకం మనం చూస్తున్నాం. అప్పటికి ఇప్పటికి నేను చూస్తున్నప్పటి నుంచి కూడా వారి ప్రసంగంలో గాని వారు చెప్పే సత్య సిద్ధాంతం ఎక్కడ కూడా వారు కాంప్రమైజ్ కాలేదు, నిలబడ్డాడు ఆ స్టాండ్. నేను చెప్పేది ఏంటంటే, ఒకవేళ మీకు ఏదైనా లోపం అనిపిస్తే దేవుని వైపు చూడండి, దేవుణ్ణి అడగండి, ఆయననే అడగండి. ధర్మశాస్త్రంలో నికోదేము ఒకసారి అంటాడు, యేసయ్యను సిలువ వేద్దామని శాస్త్రులు పరిచయాలందరూ ఏకమై, అప్పుడు నికోదేము అంటాడు, ఒక మనుష్యుని సంగతిని తెలుసుకొనక ముందు, అతడు చెప్పినది వినక ముందు మన ధర్మశాస్త్రం అతనికి తీర్పు తీర్చునా అని ప్రశ్నిస్తే వాళ్ళు ఏమన్నారు? నువ్వు గలిలయుడవా, వెళ్ళి చూడుము, గలిలయలో ఏ ప్రవక్త పుట్టడని నికోదేము మాటను కొట్టిపోయారు. ఆ గంజిలో ఇగం తీసి పడేసి ఎవడు పట్టించుకోవాలి. మరి గలిలయలో ప్రవక్త పుట్టడు అని ఉన్నది, గలిలయుడు అని పిలువబడ్డాడు యేసు. నజరేతులో మంచిది ఏది రాదని నజరేతు నుండే వచ్చాడు. మరి ఇప్పుడు యేసయ్య మీద కూడా ఎన్నో నిందలు వచ్చినాయి. అంటే యేసు మంచోడు కాదందాం. మోసే మీద వచ్చినాయి నిందలు. కూసు దేశ భార్య పిల్ల స్త్రీని పెళ్లి చేసుకున్నాడు, అహరోన్ మిరియామే సొంత అన్న అక్క విమర్శించారు. దేవుడేమన్నా వాళ్ళనే గద్దించారు. ఇలాంటివే కానీ నిరూపణలు ఏమి లేనివి. అన్ని కుంతి సాకులు. వారు ఎన్ని చెప్పినా ఒకటే అండి. వెళ్ళిపోయినాడు ఏం చెప్తాడు? చాలా మంచోడు అండి అని. అంటే మరి మంచోడైతే ఎందుకు వెళ్ళిపోయినావు అంటారు కనుక ఏదో ఒకటి నెగిటివ్ చెప్పాలని చెబుతున్నారు తప్ప అందులో వాస్తవం ఏం లేదు. కనుక క్షేమం కలగాలంటే 2 బైబుల్ చెబుతుంది. నేను నమ్మింది ఆ 2 మాట. అంటే మీరు ఇప్పుడు ఇంతకుముందు ఒక మంచి మాట ఉన్నారు ఏంటంటే, ఒకవేళ ఓఫీర్ గారిలో ఏదైనా లోపం ఉన్నదని ఎవరైనా చెప్పినా నువ్వు విన్నా ఆయనకి అడగాలి, ప్రార్థన చేయాలి. యేసయ్య కూడా ఒక కఠినమైన మాట చెప్పాడని యోహాను సువార్త 6వ అధ్యాయంలో, నా శరీరము దీని నా రక్తం త్రాగువాడు నిత్య జీవం గలవాడు అని చెప్పినప్పుడు ఏమనుకున్నారు శిష్యులు? ఈయన తన శరీరమును ఏలాగు తిననీయగలడు అన్న. 60వ వచనంలోకి వచ్చేసరికి ఇది కఠినమైన మాట, ఇది ఎవడు వినగలడు? అంటే వీడికి సులువైన మాటలు చెప్తే వింటాడు, కఠినమైన చెప్తే వినడు. ఆ తర్వాత ఆ యోహాను 6:66లోకి వచ్చేసరికి, అప్పటి నుండి అనేకులు వెనుకదీసి మరి ఎన్నడూను ఆయనను వెంబడించారు. అందరు వెనుకదీశారు, మళ్ళీ ఎన్నడూ వెంబడించలేదు. ఎందుకు? అప్పటిదాకా చెప్పిన బాగా అనిపించిన, ఇప్పుడు కఠినమైన చెప్పగానే వీడికి జీర్ణం కాదు అని వదిలేసిపోయాడు. వెనకకు చూస్తే 12 మంది శిష్యులు ఉన్నారు. ఈ 12 మందితో కూడా అన్నాడు యేసయ్య, మీరును వెళ్ళిపోవాలని ఉన్నారా? బాబా మీరని ఉండండి అనట్లేదు. ఇఫ్ యు వాంట్ టు గో యు ఆర్ ఫ్రీ టు గో. వెళ్ళవాలని ఉన్నారా అన్నప్పుడు పేతురు అంటాడు, ఎవని యొద్దకు వెళ్ళుదుము ప్రభువా? ఇప్పుడు దేవుణ్ణి విశ్వసించాలి, దేవుడు నిలబెట్టిన ప్రవక్త మీద కూడా మనకు అటువంటి విశ్వాసం ఉండాలి. ఈ 2 లేనోడు ఊస్ట్ అయిపోతుంది. ఈ బైబుల్ కూడా చెప్తుంది. ఆ ఒక్క మాట నేను ఇంతకాలం ఎందుకు ఉండగలిగానంటే, చూద్దాం. దినవృత్తాంతముల గ్రంథం 20:20. నమ్ముకొనుడి. 2వ దినవృత్తాంతమా మొదటిద జ్ఞాపకం రోజు చూద్దాం. 2వ దినవృత్తం
రెండవ దిన వృత్తాంతం 20వ అధ్యాయం 20వ వచనంలో ఉమ్, అక్కడ యెహోషాపాతు అంటాడు, ఇశ్రాయేలు వారలారా, యూదా వారలారా, యెరూషలేము కాపురస్తులారా, నా మాట వినుడి, మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనుడి, అప్పుడు మీరు స్థిరపరచబడుదురు. ఆయన ప్రవక్తలను నమ్ముకొనుడి, అప్పుడు మీరు కృతార్థులగుదురు అని చెప్పాను. ఇద్దరి మీద నమ్మకం ఉండాలి. యెహోవాను నమ్మితే మీరు స్థిరపరచబడతారు, ఆయన ప్రవక్తలను కూడా నమ్మండి, అప్పుడు మీరు కృతార్థులు అవుతారు. కృతార్థుడు కావడం అంటే ఏంటి? అనుకున్న కోరిక నెరవేరుతా. మన కోరిక ఏంది? నిత్య జీవం పొందాలి, పరలోకంలో ఉన్నతమైన స్థానములు ఉండాలి, నాకు సత్యం కావాలి, ఈ కోరిక. ఇది ఒకటే వచనం కాదు, అయ్యగారు యుగాంతంలో చెప్పాడు ముందు పరిచయం, 2 లేఖనాధారాలు ఉండాలి జతపక్ష. ఇది ఒకటే కాదు, ఇంకో మాట కూడా ఉంది. నిర్గమకాండం 40 కాదు 14వ అధ్యాయం 14:31 యెహోవా ఐగుప్తీయులకు చేసిన గొప్ప కార్యమును ఇశ్రాయేలీయులు చూచిరి గనుక ఆ ప్రజలు యెహోవాకు భయపడి యెహోవా యందును ఆయన సేవకుడైన మోషే యందును నమ్మకముంచిరి. ఇద్దరి మీద నమ్మకం ఉంచాలి. యెహోవా యందు నమ్మకం ఉంచారు, ఆయన సేవకుడైన మోషే యందు కూడా నమ్మకం ఉంచారు. ఇప్పుడు దేవుని మీద నమ్మకం ఉండాలి. దేవుడు ఈ తరములో పంపిన ఒక ప్రవక్త ఉన్నాడు, సార్వత్రిక సంఘాన్ని. మీకు ఎప్పుడు కూడా ఈ 32 సంవత్సరాల సేవా జీవితంలో మరి ఇంతమంది విడిచిపెట్టి పోతున్నప్పటికీ మీకు ఎప్పుడు కూడా ఈ ఆరోపణలో వాస్తవమేమని అనుమానం రాలే? ఈ పూర్ణ నమ్మకం అప్పటి నుంచి మీకు స్థిరంగా ఉంది? ఒక దశలో అనిపించింది, అందరు ఇలాగ అంటున్నారు, ఒకవేళ అయ్యగారు ఆ మాట అనడానికి కూడా అవకాశం ఇవ్వకుంటే బాగుంది. ఓకే ఓకే ఇట్లా అనిపించింది, అంటే దేవుని ప్రవక్త ఇలాగ అనిపించింది. కొందరు నన్ను తప్పుదారి పట్టించే ప్రయత్నాలు కూడా చేశారు. కానీ అప్పుడు నేను చేసింది ఏంటంటే డైరెక్ట్ పోయి అయ్యగారి ముందు కూర్చొని నాకు తెలియక అట్లా జరిగిపోయింది అయ్యగారు అర్థం చేసుకున్నారు. అంటే వాళ్ళు నన్ను ట్రాప్ చేయడానికి అలాగ చెప్పారని అయ్యగారికి అర్థమైంది. రైట్ 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 చాలా సంతోషం అండి. నిజానికి ఓఫీర్ గారి విషయంలో చాలా మంది ఈరోజు మీరు చెప్పిన మాట ఏదైతే ఉందో ప్రత్యేకంగా డైరెక్ట్ ఆయనకు వచ్చి అడగాలి. ఇప్పుడు ఇష్యూ ఆయన యోహాను 6లో కూడా ఈ కఠినమైన మాట, ఆయన తన శరీరం ఎలాగ తినేయగలడా వాళ్ళు మాట్లాడుకున్నారు. చాలా మంది చెడిపోవడానికి రైట్ గా పోయి ఏసయ్యనే, ప్రభువా నీ శరీరం తిననిస్తానన్నావు, మాకు అర్థం కాలేదు, ఎట్లా తిననిస్తావు అయ్యా అంటే ఆయన చెప్పేవాడు. లేదా ఆ టైం వచ్చేదాకా నన్ను ఓపిక పడుతుంది, ఎలాగ తిననీయగలడో తెలుసు. నేను గమనించినంత వరకు కూడా పాస్టర్ గారు ఏంటంటే చాలా మంది చెడిపోయిన వారి యొక్క చరిత్రను గమనిస్తే వాళ్ళు అక్కడక్కడ వాళ్ళ మాటలు విని చెడిపోయిన వాళ్ళే. అవును, వ్యక్తిగతంగా ఇష్యూ వచ్చినప్పుడు డైరెక్ట్ ఓఫీర్ గారి దగ్గరకు వచ్చి మాట్లాడిన ఒక్కడు లేడు. కాబట్టి మీరు ఆయన అంటి ఉండడం, 32 సంవత్సరాలు వెంబడించడము సేవా జీవితంలో సత్యములో చాలా ఉన్నతమైనటువంటి సాక్ష్యము. అందుని బట్టి దేవుణ్ణి స్తుతిస్తూ ఉన్నాం. ఇక ముందు కూడా ఈ యొక్క ఇంటర్వ్యూ ద్వారా అనేక మంది ఆశీర్వదించబడతారని మరి మా గురువు గారు నాయకులు నీలం స్ట్రాంగ్ గారు చెప్పినట్లుగా ఆయనను ఒకవేళ మీకు వివాదాస్పదమైనటువంటి వ్యక్తి కనబడ్డా డైరెక్ట్ ఆయన దగ్గరికి రావాలి. లేకపోతే ఆయనను అంటుకొని ఉన్న నీలం స్ట్రాంగ్ లాంటి సేవకుల దగ్గర కానీ ఇంకా అనేక మంది నమ్మకమైనటువంటి మరి సేవకులు ఆత్మీయ బిడ్డలు ఆయనకు ఉన్నారు, వారి దగ్గరకు వచ్చి ఆయన గురించి అడగాలి. కానీ బయటికి వెళ్ళిన వారి దగ్గర వెళ్ళి మీరు మాట్లాడితే వాళ్ళ దగ్గర మీకు దొరికేది చెత్తనే అనేటువంటి విషయాన్ని స్పష్టంగా నీలం స్ట్రాంగ్ గారు చెప్పడం జరిగింది. ఇటువంటి ఆరోపణలు 32 సంవత్సరాలుగా వస్తున్నప్పటికీ కదలక మరి నిలబడ్డ మనుషులు కూడా ఓఫీర్ మినిస్ట్రీస్ లో ఎందరో ఇటువంటి స్థిరమైనటువంటి పునాది గల వారు ఉన్నారు. అటువంటి బలమైన పునాది ఓఫీర్ గారు సిద్ధాంత పరంగా కానీ లేఖనాల పరంగా కానీ కలిగి ఉన్నాడు. కాబట్టి అనేక మంది వెళ్ళిపోతున్నారంటే ప్రాబ్లం ఓఫీర్ గారి కాదు, వెళ్ళిపోతున్న వారిదనే విషయాన్ని నీలం స్ట్రాంగ్ గారు స్పష్టంగా చేశారు. ఒకవేళ మీలో ఎవరికన్నా అటువంటి ఏమన్నా అనుమానాలు ఉంటే ఓఫీర్ గారి దగ్గర రండి. ఓఫీర్ గారే మీకు ఒకవేళ వివాదాస్పదం అనిపించినా మీరు వెళ్ళి ఆయనకు అడగాలనే మాట నీలం స్ట్రాంగ్ గారు చెప్పారు. కానీ ఆయన గురించి మీరు వెళ్ళి బయట మాట్లాడొద్దు. ఆయనకు అడగకుండా చాలా మంది వెళ్ళి బయట వాళ్ళ దగ్గర ఏదో దొరుకుతుందేమో చూస్తున్నారు, అక్కడ ఏం దొరకదండి. ఖచ్చితంగా బయట ఓఫీర్ మినిస్ట్రీకి వెళ్ళిపోయిన వారందరూ కూడా సాతాను యొక్క అధికారం కిందకి వెళ్ళిపోయిన వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా ప్రవక్త గురించి ఎడైనా మాట్లాడతారని నీలం స్ట్రాంగ్ గారు చెప్పడం జరిగింది. వారి ఖచ్చితంగా ఈ యుగ సంబంధమైనటువంటి దేవత వారి మనసులను ప్రేరేపించి వారికి ఇదే సువార్త తప్పితే ఇంకా వేరే సువార్త లేదు. ఎవరు కలిసినా ఎక్కడ కలిసినా రంజితోఫీర్ గారికి చెప్పడమే వాళ్ళ యొక్క సువార్త అయిపోయింది, వాళ్ళ జీవిత గమ్యం అయిపోయింది. ఖచ్చితంగా వాళ్ళు రేపు క్రీస్తు న్యాయపీఠం ముందు సిగ్గుపడతారనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇటువంటి వారిని మీరు మాదిరికి తీసుకోనండి. ఓఫీర్ గారి శిష్యుల్లో మరి నీలం స్ట్రాంగ్ లాగా స్థిరమైనటువంటి పునాది కలిగి 32 సంవత్సరాలు వెంబడించడం అనేది మామూలు విషయం కాదు. ఇప్పుడు మేమున్నాం, నేను కానీ పాస్టర్ స్వరాజ్ కానీ ఇంకా చాలా మంది ఉన్నాం. మేము కూడా గత 14-15 సంవత్సరాలుగా ఓఫీర్ గారిని వెంబడిస్తున్నాం.
అనేక వ్యతిరేకతలు మాకు కూడా వచ్చినాయి. మేము డైరెక్ట్ వెళ్ళి మా గురువు గారి సమక్షంలో అడిగినాం. మాకు ఒకవేళ ఆయనలో ఏమన్నా వివాదాస్పదం కనిపించి ఆయనకు అడిగిన తప్పితే మేము వెళ్ళి ఎలీషాకి చెప్పలేం. అనేక మంది రోజు ఆయనలో ఏదైనా తప్పు కనిపిస్తే బయట వాళ్ళకి చెప్పడము, ఇంకొకరికి చెప్పడం, ఇదంతా సాతాను చక్రం కింద జరుగుతున్నటువంటి పని. కాబట్టి జాగ్రత్త పడదాం. అంత్య దినాల్లో ఉన్నాం, అపాయకరమైనటువంటి కాలంలో ఉన్నాం. ప్రవక్తను విడిచిపెట్టి వెళ్లకుండా నువ్వు జీవించడం కూడా రక్షణను కాపాడుకోవడానికి ఒక మంచి వేదిక, లేకపోతే నువ్వు కృతార్థుడవు కావు. ఇంతకుముందు మంచి వ్యాఖ్యానం ఆ విషయానికి పాస్టర్ గారు చెప్పారు. చాలా సంతోషం పాస్టర్ గారు, ఇంత సమయాన్ని వెచ్చించి మరి ఈ యొక్క యూట్యూబ్ ఛానల్ వేదికగా, సోషల్ మీడియా వేదికగా అనేక విలువైన విషయాలు ప్రవక్త గురించి కానీ, మీ వ్యక్తిగత సాక్ష్యం కానీ, మీరు ఏ రీతిగా సేవకు నడిపించబడ్డ సాక్ష్యం కానీ, మీరు పునాది పాఠాలు సంపాదించుకున్నటువంటి విషయం కానీ చాలా విలువైనవి, అనేకులకు ఆదర్శంగా నిలుస్తాయని నమ్ముతున్నాం. ఈ యొక్క కార్యక్రమాన్ని చూస్తున్న వారందరూ కూడా ఈ యొక్క సందేశాన్ని, సాక్ష్యాన్ని అనేకులకు షేర్ చేయండి. ఈ యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోనండి. మీ యొక్క తెలిసిన బంధువులందరికీ కూడా షేర్ చేయాల్సిందిగా ప్రేమతో మనవి చేస్తూ మరొకసారి అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ, మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ, ప్రత్యేకంగా పాస్టర్ నీలం సాంగ్ గారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ముగించుకుంటున్నాం. థ్యాంక్ యూ. 1 and all.